హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ ఈరోజు నేను ఒరకల్ కార్డ్స్తో చూస్తున్నాను. సో ఒరకల్ రీడింగ్ అబౌట్ యువర్ పర్సన్ అండ్ దేర్ ఫీలింగ్స్. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ ఏంటో అండ్ మీ ఎనర్జీస్ ఏంటో అండ్ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారు అసలు, అండ్ మీరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, మీరు తీసుకోబోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటో తెలుస్తుంది ఇక్కడ. సో కొంచెం క్రిటికల్ యాక్షన్ ఏదో తీసుకోబోతున్నారు మీరు. ఇది కొంతమంది విషయంలో రైట్ చాయిస్, కొంతమందికి రాంగ్ చాయిస్. ఓకే, గాసిపింగ్. సో ఇక్కడ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే మీ పర్సన్ ఫ్రెండ్స్కి చెప్తున్నారు మీకోసం, కొంచెం మిమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు. అండ్ ఇన్ని చేస్తూ కూడా మిమ్మల్ని ఏమంటున్నారంటే, మిమ్మల్ని ఏమంటారంటే మీరే తనని కేర్ చేయడం లేదన్నట్టుగా మీ దగ్గర మాట్లాడవచ్చు. ఈ పర్సన్ ఏంటంటే తన లుక్స్ కోసం వాటి కోసం మీరు పడి చచ్చిపోతున్నట్టుగా చెప్తారు. అంటే మీరు ఒక డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ అన్నట్టుగా అక్కడ మీ పర్సన్ని కొంచెం ఎక్కువ చేసి మాట్లాడుకోవడం అండ్ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుకోవడం అండ్ అందరితో కలిసి ఈ గాసిపింగ్ అనేది చేయడం, నవ్వుకోవడం. అండ్ మీకు తను లేకపోతే లైఫే లేదన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా చూసారు విత్ థర్డ్ పార్టీతో మళ్ళీ కలిసి ఒక హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దామని అనుకున్నారు. అండ్ ఇదే రైట్ టైం అనుకున్నారు యాక్షన్ తీసుకోవడానికి. అండ్ సడన్లీ ఈ పర్సన్ జంప్డ్ ఇన్ టు థర్డ్ పార్టీ రిలేషన్. అండ్ తర్వాత ఏం జరిగింది, అప్పుడు తెలిసింది మీ వాల్యూ ఏంటో. ఓకే, మీరు కంప్లీట్లీ మీ ఎనర్జీస్ పుల్ బ్యాక్ చేసుకున్నారు. నో కమ్యూనికేషన్, సైలెన్స్, నో రెస్పాన్స్. ఓకే, సో అప్పుడు మీ పర్సన్కి తెలిసింది మీకు మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిది అండ్ ఆ రిలేషన్షిప్కి సంబంధించిన క్లారిటీ ఏదో వచ్చింది మీ పర్సన్కి కరెక్ట్గా. అండ్ ఇప్పుడు మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు. అండ్ చాలా కమ్యూనికేట్ చేయాలి, మీతో అన్ని విషయాలు చెప్పాలి. అండ్ మీరు తనకంటే బెటర్ పర్సన్ అని ఇప్పుడు అనిపిస్తుంది మీ పర్సన్కి. ఇప్పటి వరకు తనే మీకంటే బెటర్ పర్సన్, ఒక సూపర్ స్టార్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ, అది ఇంకెక్కడ కూడా మీ పర్సన్ ఫీల్ అవ్వలేరు, ఈవెన్ దో విత్ అదర్ థర్డ్ పార్టీస్. ఓకే, సో ఈ స్ట్రెస్ మీ పర్సన్ని బాగా డ్రైన్ చేస్తుంది. అంటే ఇక్కడ తన ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. అండ్ ఆ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయలేక, మీ సపోర్ట్ లేక, మీ హెల్ప్ లేక చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుస్తుంది మీ పర్సన్కి అసలు మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ పర్సన్కి ఏమొస్తుంది అన్నట్టుగా ఇప్పుడు తెలిసింది. అసలు ఈ కనెక్షన్ని సాబటేజ్ చేసిందే మీ పర్సన్ అని ఇప్పుడు రియలైజ్ అయ్యారు. ఇప్పుడు రియలైజ్ అయినా నో యూజ్, మీరు కంప్లీట్లీ డిస్కనెక్ట్ అయిపోయారు. అండ్ మీరు చాలా కోపంగా ఉన్నారు. మీరు సెల్ఫ్ లవ్ మీరు స్టార్ట్ చేసుకున్నారు. మీ బిజినెస్, మీ కెరీర్ అండ్ మీ సెల్ఫ్ కేర్, మీ హెల్త్, మీ ఫైనాన్షియల్ కండిషన్ ఇవన్నీ మీరు చూసుకుంటున్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ మీ పర్సన్ అవన్నీ చూసి తట్టుకోలేని పరిస్థితి అనమాట. అంటే అక్కడ ప్రాబ్లమ్స్ మీ పర్సన్కి స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడైతే థర్డ్ పార్టీతో కలిసారో మీరు కంప్లీట్లీ అసలు మీ పర్సన్కి మీకు మధ్య ఏ రిలేషన్ లేదన్నట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీతో లాంగ్ కాన్వర్సేషన్ ఏదో చెయ్యాలి, మీకు అన్ని విషయాలు చెప్పాలి అని ఈ పర్సన్ ట్రై చేస్తున్నారు. బట్ మీ దగ్గర నుంచి నో రెస్పాన్స్. మీరు బ్లాక్ చేయలేదు, బట్ రెస్పాండ్ అవ్వడం లేదు. అండ్ కొన్ని విషయాలు ఆర్గ్యూ చేస్తున్నారు. బట్ సడన్లీ మీకు గుర్తొస్తుంది నేను ఇంకా మాట్లాడడం వేస్ట్ అని. అండ్ సడన్లీ మీరు కట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ అండ్ సైలెంట్ అయిపోతున్నారు. ఓకే, మీ పర్సన్కి మీ దగ్గర నుండి కావాల్సిన రిప్లై అనేది మీ పర్సన్కి ఇప్పుడు మీరు ఇవ్వట్లేదు.
రీసెంట్ పాస్ట్లో సేమ్ మీరు అలా మీ పర్సన్ అలా బిహేవ్ చేశారు మీతో. ఈ పర్సన్కి ఇప్పుడు ఒక ఫియర్ అని స్టార్ట్ అయింది, ఫియర్ ఆఫ్ లూజింగ్ యూ. అంటే మీరు తన లైఫ్లో నుండి వెళ్ళిపోయారు ఆల్రెడీ అని తెలుసుకున్నారు. బట్ ఇంకా ట్రై చేస్తున్నారు, ఇంకా ట్రై చేస్తున్నారు. తన పిక్స్ పోస్ట్ చేస్తున్నారు. నా పిక్స్ చూస్తే పడిపోతుంది అనో, పడిపోతాడు అనో అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర గొప్పగా చెప్పుకోవడం, వాళ్ళ పిక్ ఒకటి పోస్ట్ చేయడం, మీరు వెంటనే ఏదైనా అక్కడ లైక్ కానీ కామెంట్ కానీ పెడితే ఆ కామెంట్ చూపించి వాళ్ళకి నన్ను ఎంత ప్రైజ్ చేస్తుందో, ఎంత ప్రైజ్ చేస్తున్నాడో, ఎంత లైక్ చేస్తున్నాడో ఇలా చెప్పుకొని వాళ్ళని వాళ్ళు గొప్పగా చెప్పేసుకొని ఏదో అదొక ఫీలింగ్ అనమాట, గొప్పగా ఫీల్ అయిపోయేవారు. బట్ ఇప్పుడు ఎన్ని పిక్స్ పోస్ట్ చేసినా నో రెస్పాన్స్, ఎవరు లైక్స్ కూడా కొట్టరు అక్కడ వాళ్ళ పిక్స్కి, అట్లీస్ట్ చూడరు. ఓకే, సో అలాంటిది ఏదో జరుగుతుంది ఇక్కడ. మీ అటెన్షన్ మళ్ళీ రిసీవ్ చేసుకోవడానికి ఈ పర్సన్ చాలా స్ట్రగుల్ చేస్తున్నారు ఇప్పుడు. బట్ మీ వాయిస్ వినాలి, మీకు కాల్ చేయాలి, మీ వాయిస్ వినాలి అని కూడా ఉంది. కానీ ఈ పర్సన్కి మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తారని ఇక్కడ అనుకోవడం లేదు. కానీ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ కాన్వర్సేషన్, ఒక డీప్ కాన్వర్సేషన్లో అన్ని థింగ్స్ అంటే ఈ విషయాలన్నీ డిస్కస్ చేసి మళ్ళీ ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలి అండ్ మిమ్మల్ని వదులుకోకూడదు అని ఈ పర్సన్ అనుకుంటున్నారు. కానీ మీకు ఎప్పుడైతే తెలిసిందో ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అండ్ కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ థర్డ్ పార్టీ, మీరు కంప్లీట్లీ మీ పర్సన్ని ఒక చీటర్ లాగానో, ఒక ఇంకేదైనా అనుకుంటున్నారు మీరు. సో మీరు కంప్లీట్లీ వదిలేశారు. ఓకే, సో ఇప్పుడు మీ వాల్యూ తెలుస్తుంది అండ్ మీరు ఇంకా మీ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ ఉన్నాయి, మీకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ మీరు అవాయిడ్ చేస్తున్నారు, మీరు ట్రయింగ్ టు అవాయిడ్ ఆ ఫీలింగ్స్ని మర్చిపోవడానికి చాలా బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఆ ట్రూత్ ఏదైతే మీకు తెలిసిందో అప్పటి నుండి మీ బిహేవియర్ మొత్తం చేంజ్ అయిపోయింది. మీరు ఇంకా స్ట్రాంగ్గా తయారయ్యారు ఇక్కడ. ఇప్పుడు మీ లైఫ్లో ఆల్రెడీ చాలా రీసెంట్ పాస్ట్లోనే కాదు, అసలు మీ టోటల్ లైఫ్లో ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశారు. కానీ మీరు ప్రతిసారి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్లా మీ పర్సనాలిటీ బిల్డప్ అనేది చేసుకుంటూ వచ్చారు. అన్ని కష్టాలు తట్టుకుంటూ వచ్చారు, మీరు తట్టుకుంటున్నారు కూడా. ఇంకా ఈ పర్సన్ నుండి కూడా, ఈ ప్రజెంట్ పర్సన్ నుండి ఈ పర్సన్కి ఇప్పుడు అన్ఫినిష్డ్ బిజినెస్ లా కనిపిస్తుంది మీ రిలేషన్. అండ్ ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ని కంప్లీట్ చేయడానికి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఒక నెగిటివ్ షేడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రెసిప్రాసిటీ అని మనకి కార్డ్ వచ్చింది విత్ ఈక్వల్ గివ్ అండ్ టేక్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. ఈక్వల్ ఎమోషనల్ చేంజెస్ అనేవి కూడా వస్తాయి. ఈక్వల్ ఎమోషనల్గా కూడా మీ పర్సన్ అవైలబుల్ ఉంటారు. బట్ ఎందుకు ఉంటున్నారు అంటే మీరు హెల్ప్ చేస్తున్నారు మీ పర్సన్కి. ఆ హెల్ప్ కోసం మీ రిలేషన్ని ఇంకా హోల్డ్ చేస్తున్నారు, అంతే. ఇది ఒక ఇర్రిప్లేసబుల్ అనమాట. మీరు అంటే మీలాంటి పర్సన్ తన లైఫ్లో ఇంకెవ్వరూ దొరకరు, ఎక్కడ వెతికినా దొరకరు అనేది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది మీ పర్సన్కి. సో అందుకే ఇప్పుడు మిమ్మల్ని చాలా ఒక ప్రెషియస్ ఐటమ్ లాగా చూసుకుంటున్నారు. అంటే ఒక డైమండ్, ఒక ఎంప్రెస్, ఒక హై ప్రీస్టెస్ అలా చూసుకుంటున్నారు మిమ్మల్ని. కానీ మీరు అట్లీస్ట్ 1% కూడా మీ పర్సన్ వైపు ఫోకస్ చేయడం లేదు. ఓకే, మీ పర్సన్ ఏమైనా అడిగినా రిప్లై ఇవ్వడం లేదు. అక్కడ ఏదైనా ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే మీరు ఒక మెసేజ్తో అది ఎండప్ చేసేస్తున్నారు. సో అలా ఉంటుంది. బట్ ఆ ట్రూత్ అనేది ఎప్పుడైతే తెలిసిందో, ఆ ట్రూత్ ఏంటి అని అంటే థర్డ్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ ఎప్పుడైతే మీకు తెలిసిందో, మీ పర్సన్ కూడా అటే అట్రాక్ట్ అయి ఉన్నారు, అటే ఫోకస్ అయి ఉన్నారు అని తెలిసిందో, మీరు కంప్లీట్లీ ఒక న్యూ ఫేజ్ స్టార్ట్ చేశారు మీ లైఫ్లో. ఆ న్యూ ఫేజ్లో ఓన్లీ మీరే ఉంటారు. మీ డెవలప్మెంట్ కోసమే మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీ ఫీలింగ్స్, మీ సెల్ఫ్ కేర్ ఇవే ఉంటాయి. ఇంకా ఇలాంటి అన్నెసరీ థింగ్స్ ఏమీ ఉండవు ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ మీ లైఫ్లో. ఓకే, ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా అని మీకు డౌట్ రావచ్చు. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉన్నారు. కానీ
మీరు ఈ రిలేషన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు.